ఆయకట్టు రైతులం మేము. ఇది పోచమ్మవాడ చివరి ఆయకట్టు. ఇది SRSB కెనాల్ ఉంది, ఏంపాడు కెనాల్ ఉంది. 2 కెనాల కింద కలిపి మినిమం 3000 ఎకరాల దాకా సాగు చేస్తాము. ఇక్కడ సాగు చేసే రైతులలో మళ్ళీ 70% ఎబో కౌలు రైతులే ఉన్నారు. కౌలు చేసుకుని ఉండే రైతులే ఉన్నారు. లాస్ట్ స్టేజ్ పొట్టదశకు వచ్చింది. పొట్టదశకు వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తానికి నీళ్లు సప్లై అనేది బంద్ అయిపోయింది. మోటార్లు నడుస్తానే ఈ వచ్చే నీళ్లకు మల్లెపల్లి కన్నాల సైడ్ మోటార్లు నడవడంతో కింది రాక నీళ్ళ సప్లై లేదు. ఆల్రెడీ ఇక్కడ ఐగార్ చెరువు దగ్గర పరిసర ప్రాంతాలలో 100 ఎకరాల దాకా పూర్తిగా ఎండిపోవడం జరిగింది. మీరు దయదలిచి మాకు నీళ్లు విడుదల చేస్తేనే మేము గట్టెక్కే పరిస్థితి ఉన్నది. లేదంటే మాత్రం 3000 ఎకరాలు బీడైపోయే పరిస్థితి ఉన్నది. రైతులకి ఇక మందు దబ్బాలు తప్పించి వేరే గత్యంతరం అయితే లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం మాత్రం కౌలు రైతులం. మొత్తం మంది కౌలు రైతులమే. ఎబో 70% కౌలు చేసుకుంటే ఆల్రెడీ ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయల పెట్టుబడి కూడా అంతా అయిపోయింది. ఓన్లీ కోసుకునే పరిస్థితి తప్పించి ఏం లేదు. పంట కోతకొచ్చే టైంలో నీళ్లు బంద్ అయిపోయినాయి, పూర్తిగా బంద్ అయినాయి నీళ్లు. మాకు ఇక్కడ నీళ్లు బోర్లు లేవు, వేరే సోర్సు లేవు, ఓన్లీ కెనాలే గత్యంతరం మాకు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మేము ప్రతి ఒక్కరిని ఇక్కడ కెనాల పొండి తిరగడం అవే జరుగుతుంది, కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకుంటారు. ఏ అధికారులు మాకు స్పందిస్తలేరు. మీరు అధికారులు కానీ రాజకీయ దయ తలచి నీరు విడుదల చేస్తే మేము గట్టెక్కే పరిస్థితి ఉన్నది. లేదంటే మాత్రం మాకు ఆత్మహత్యలు శరణ్యం. మంతని పరిధిలోని క్షీర సముద్రము మరియు అయ్యగారి చెరువు, బండ చెరువు, ఏంపాడు కెనాల్ కింద చివరి ఆయకట్టైన మంతనిలో దాదాపు 3000 నుంచి 5000 ఎకరాలు వరి పంట వేయడం జరిగింది. మాకు ఈ ప్రభుత్వం జనవరి 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు SRSB కెనాల్ ద్వారా వారం రోజులు నీళ్లు ఇవ్వడం, వారం రోజులు నీళ్లు బంద్ చేయడం అనేది మాకు పేపర్ అనౌన్స్మెంట్ ఇవ్వడం ద్వారా మేము ఇక్కడ వరి పొలం సాగు చేయడం జరిగింది. మాకు 2-3 తడులు తప్ప ఇప్పటి వరకు నీళ్లు అందడం జరగలేదు. SRSB కెనాల్ వాటర్ ఏమైందో తెలియదు. ఇప్పటి వరకు ఏంపాడు కెనాల్ నుంచి కూడా మాకు నీళ్లు రావడం జరుగుతలేదు. చివరి ఆయకట్టు ఎండిపోవడం మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి దాదాపు 30 నుంచి 40 వేల రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగింది. రైతులు దాదాపు 5000 ఎకరాలు ఇప్పటికీ దాదాపు ఆఖరి స్థితిలో ఉన్నాయి. మాకు ఇంకొక 20-25 రోజులు కాలువ నీళ్లు ఇవ్వడం జరగడం వల్ల కొద్ది ఉపశమనం జరిగి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నాము. మీరు త్వరగా మా రైతుల బాధలను గుర్తించి ఒక 15 నుంచి 20 రోజులు ఈ చెరువులు, ఏంపాడు కెనాల్ అయినా ఇది నీళ్లు విడుదల చేయడం వల్ల రైతులు గట్టెక్కే అవకాశం ఉన్నదని తెలుసు.